అక్కడ అవునంగా బతుకుతుంది భార్యాభర్తలు మంచిగా బతుకుతారు సుఖంగా. ఎవరయ్యా ఈ అన్నం ఉన్న వదినే ఈ ఇంట్లో దీపం మలిగిపోయింది. శుక్రవారం పేసి ఇళ్ళలో వచ్చావా దీపం అయిన సన్నం అవుతుంది పూలు అన్ని దూరం అవుతాయి వరకులో చేసిన అంతా ఒక ఆడబిడికి తన 7 ఎకరాలు ఆడవుతుంది. ఇక చెట్టు కొట్టాల ఇత్తులు పెట్టుకొని గదన్న ఆడబిడ్డ సొమ్ము పంట పంట మక్కలరా అయ్యా ఇక చెంబు నిండా నీళ్లు పట్టుకొని పోయి మీ చెల్లకి తన 7 ఎకరాలు ఆగట్లే చెట్లు వచ్చి జానబయలు చేసి దున్నుకొని అలా పత్తి కింద వేసుకుందాం పో. నీళ్ళు పోసింది నీళ్ళమ్మ గొడ్డ చేతికి ఇచ్చింది. 7 ఎకరాల గిట్ట అక్కడికి వచ్చిండు. బాయి మొదట చెట్టు కింద చెంబు పెట్టిండు. అమ్మ పొరక కొడతా ఉన్నాడు అప్పిరెడ్డి. బాయిలో కూడా తన అప్పిరెడ్డి నిండేళ్ళు ఉన్నారు బాయిలా చెంబుల నీళ్లు మాయం చేసింది. నరమ్మైతే మా చెంబుల నీళ్ళు మాయం చేసింది. వీనికే వెనక పొరక కొడతా అంటే ఎండ కొడుతుంది మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ఏం దూపలు అవుతాయి. నా పిల్లలు చెంబులో నీళ్ళు పోసాను. చెంబు కాడికి వచ్చేదాలకు చెంబుల నీళ్ళు మాయం అయిపోయినాయి. అవ్వాయి చెంబుల నీళ్ళు ఏం తాగిపోవచ్చు మరి అని నీళ్ళు మాయం అయితే 7 కోళ్ళ మోట్ల బాయికి ఎక్క మెట్లున్నాయి దిగ మెట్లున్నాయి. మెట్ల మీదకి వెళ్ళి దిగి బావి నీళ్ళు ముంచుకొని తాగుతున్నా అని ఒక్క మెట్టు దిగుతాను ఒక మెట్టుకు నీళ్ళు లోపల పోతాయి. ఒక మెట్టు దిగుతాను ఒక మెట్టు నీళ్ళు లోపల పోతున్నాయి. ఒక్కసారి ఇదేం చిత్రం అంటే హరరని నర్రదాడి చెట్టు ఎత్తులే పడ్డది. అప్పిరెడ్డి నేను ఈ బావిలో ధనం వేస్తామనరా. ఈ బావిలో బంగారం ఉన్నది. బంగారం ఎక్కడదో కాదు. మీ చెల్లె పుట్టినప్పుడు కొల్లుగుట్ట అవుతే కొల్లుగుట్టలో మాత్రం 7 బుక్కల బంగారం వెళ్ళింది. ఈ బంగారం మీకు ఎవరికి ఎరగలేకుండా మీ అవ్వయ్య రాజుల దాసిర్రు. చనిపోయినాడు మీకు గుర్తు చేయలేదు. ఎంతైనా ఈ బంగారం నీకు ఇక్కాలంటే 7 బుక్కల బంగారం ఈ బావి మీద పుల్లటి ఆగారం కావాలను అన్నదట. పుల్లటాగారం అంటే గోగుర పచ్చని నూరి పెట్టాలని అవ్వడట. అరే ఏందిరా ఎత్వాలైతే నాయన వారి పుల్లటాగారం అంటే నర్రబలంటే 5 నెలల గర్భింతో ఆడశ్రీని బావి మీద పోయాలన్నదట. 5 నెలల గర్భితో నా పిల్లమ్మో నా నీళ్ళమ్మ అన్నది నీవు బర్రులు పట్టద్దాయి అన్నది. నా పిల్లం నీళ్ళు పోసుకున్నట్లు దాన్నే కొత్తను అనుకొని భార్య వేడిగల నువ్వు నీళ్ళు పోసి బాయిగడ తోలి పొరకొట్టు అన్న వాళ్ళని చెంబుల నీళ్ళు మాయమని ఎవరిదా అయిపోయినాడు. ఎవరిది ఆవిడ ఎక్కడ నీళ్ళు మాయమైన బాయిలు దిగి నీళ్ళు ముత్తుకుందంటే బాయిలు ధనమ్మాయిస్తే నర్రదాడు చెట్టు ఎత్తి నిలబడ్డది. రే అప్పిరెడ్డి మీ చెల్లె పుట్టినప్పుడు కొల్లు కూడా అవుతే కొల్లు కూడా 7 బొక్కల బంగారం వెళ్ళింది. మా అబ్బాయి రాజులు మనల్ని చెప్పకుండా అలా బాయిలు కాసినట. ఆ బంగారం నీ పాలు కావాలంటే పుల్లటి ఆగారం అంటే ఏంటంటే వట్టి మనిషి కాదు 5 గంటల గర్భంతో ఉన్న అరసరిని బావి మీద కొత్తే బంగారం నాకైతే నువ్వు మన అంటే బరువు వస్తుంది. బంగారు కొడుక 5 గంటల గర్భవతురాలరా పరకాల పోయి పనుదే పోరా షేపులు మామిడి పనులు ఏ పోరంటే లంచ కొడుక పప్పడం పనులు తెచ్చి మామిడి పండు కట్టిన ఎర్రగా ఉన్నది పప్పడం పండు కట్టిన ఎర్రగా లోడ్ పైన అల్లుడు అయిపోయింది సార్. ఏం బుర్రే గాని వాళ్ళు వీళ్ళు అనుకోండి మీ చెల్లి ఆట గర్భవతులు ఆట కదా. మీ చెల్లె గర్భవతురాలు నాకు అర్థం అయితే మరి ఎట్టడు తగదని నేను అనుకున్నాను. మెల్ల మీ చెల్లె దగ్గర పోయి చెల్లె తీసుకొని వస్తే ఆ బావి మీద ఒత్తి 7 బొక్కల ధనం మనకెళ్తుంది. ఎవరైనా చెప్పుల్లి ఓ లజముండా చెల్లె నిన్ను చంపుతాం బావి మీద మా బంగారం వస్తాడు వస్తాయా? అట్లా కాదయ్యా మగవానికి ఇగురం ఉండాలి. ఏ ఇసారు లేకున్నా మోసే ఇసారు ఉండాలి మగవాడి. మీ మాట్లాడు ఇక మీ వదిన పలరాజు చేసింది గర్భవతురాలు అని నువ్వు గర్భవతురాలు చెల్లె వదిన ఆరాట పడి 9 పలరాజు చేసింది.
ఇక బయలు పెట్టగానే ఆయన గుబ 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 జ్వరం వచ్చింది. పొట్ట మీద కోడిగుడు కొట్టిపోతే ఆమ్లెట్ అవుతుంది, మొక్కజొన్న గింజ ఎత్తే పాల పిత్త అవుతుంది. అయితే అత్యజ్వరం జారు లేదు, అప్పల గంపల చేయి తీసుకు లేదు, ఆరడ పడతాయి. ఇక బుధన సాయంత్రం అంటే బేత్తన పొద్దుగా బుక్లను తింటాంది. ఇక అని ఇవన్నీ చెప్పుతుంటే అవ్వగారి లాంటి ఏ ఆడబిడ్డకైనా ఆశ. బయట కూర్చుని పెట్టుకుని ఊళ్ళోకి రాకు, ఊరు బయట నుంచి ఆ కోడి మూట్ల బాయికాడికి రా, బాయికాడికే ఎగరా మంది తింటారు. ఇక బావిలో కరకర గొంతులు కొస్తే బావిలో రక్తం విడితే ఏడు బెక్కడదారం మనకైతే ఎత్తురా. భార్య చేతుల గీల బొమ్మ అయిపోయిన వాడు నా చెల్లెని చంపుతున్నాను నీలమ్మ కంటలేడమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళి కర్రెట్ల కత్తనం ఆ రోజు ఏమన్నాడయ్యా, ఒక్క ఆవుకు 4 కోళ్యాలు పుట్టినాయి, 2 మాత్రం అనగా చెల్లెవు బండి కట్టించిండు. మళ్ళా అదే ప్రకారంగా ఉన్న 2 కోళ్యాల బండి కట్టుకున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళి బాంబర్ది బయలుదేరేవాడు అప్పిరెడ్డి. అక్కడ ఎవరయ్యా, బావా గంగిరెడ్డి మాత్రం అనగా శివలపాడు నౌకరు వచ్చిందట. శివలపాడు కొలువు వచ్చినప్పుడు బామా అంజమ్మ నేను కొలువు పోతున్నా, మీ ఎవరిని కలిసి మీ అన్నో మీ వదిన వచ్చి మన ఇంటికాడ శ్రీమంతం చేస్తాం, రమ్మని తీసుకుపోతే పోకు, మీ వదిన నమ్మద్దు, మీ అన్న నమ్మద్దు, నేను వచ్చేదాకా పోకు. అవ్వ ఆకులకి ఇష్టవా, నాయన ఆకులకి ఇష్టయ్యా, నీ కోడలు మాత్రం నన్నుకోలే కానీ అవ్వయ్యతోటి చెప్పిండు, భార్యతోటి చెప్పిండు, కర్రెట్ల కత్రం కట్టుకొని కాలాలతో పోవద్దని అక్కంచెలు ఏమో గంగిరెడ్డి బయలుడు, ఇక్కంచెలు అప్పిరెడ్డి బయలుడు. బండి కొట్టుకొని ఎంతైనా కానీ దొంగతనాన్ని పోయాడు, ఆదులు బాలు చూసుకుంటూ పోతాడు. చెల్లెని చంపాలి అలా ఆడటమే వానికి 4 దిక్కులు చూసుకుంటూ పోతాడు. అక్కంచెలు అర్ధపరువు ఉంచెల్లి బావా కర్రెట్ల కత్రం కొట్టుకోరా అని వస్తాడు. అప్ప బాబే పిల్లగాడు సంబరం కొద్ది నీ ఎంతైనా కానీ కొలువు పోతాను, నా కొలువు వచ్చింది, నా భార్య గడపతున్నా సంబరం కొద్ది ఒకటే సూపు మీద పోతాను. బావాన్ని చూసిన బండిని ఏం చేసిండు పిల్లగాడి అప్పిరెడ్డి, దాపడదాన్ని పగ్గం గుంజి వలపడదాన్ని వచ్చి పోస అడుగు కొట్టిండు బండి. కొలువు పోయేవాడు సంబరం ఒకటే సూపు మీద బాంబర్దిని దాడిపోయిండే. మళ్ళా వలపడదాన్ని పగ్గం గుంజి దాపడదాన్ని పొడుచుకొని చెల్లె ఇంటికి అత్త ఉన్నాడమ్మా, చెల్లె ఇంటికి అత్త ఉన్నాడేమో. చెల్లె ఇంటికి అత్త గుడిసెలేదు, కనకసిరి మేడలున్నాయి. కొన్ని అవ్వ దీనికి కమ్మల గుడిసి ఉంటే మాయలే కనకసిరి మేడలు అయినా దీని ఊడలు పోయి బండ్లు అయితే బండ్లు పోయి ఊడలు అయితే వాళ్ళ కళ్ళు పోయి తిరిగిన బంగారు చూడంగానే ఇంటి కూడా బండి ఇడిచిండు. నేను వగలేడు పేడ్చుకుంటా పోయి నుండి కావాలి ఎక్కెక్కిన చెల్లె నువ్వు గర్భపాత్రాలను ఎరికైతే రమ్మంటే వస్తుందా, నా పిల్లని బతికట్లే అని చెప్పి నుండి కావాలని చెల్లెలా అంజవా అంజవో ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా ఎన్ని తల్లుకుని ఎన్ని గుద్దుకున్నా కానీ అమ్మగారా యాపగా ఎంత సేదు ఉన్నా కానీ కాలం ఉండి కంటకాలం వచ్చినాడు ఏమని రక్తం అని దానిలో ఆడునన్నారు. ఆ నీళ్ళు పట్టుకొని అన్న దగ్గరకు వచ్చింది. అన్న ఇదే రాకట ఇది రావడా అని ఏడు కూడా కాలు కడుక్కున్నాడు. అన్నా చెల్లె వదిన మంచి ఉన్నదా అన్న? చెల్లె ఏం చెప్పాలి చెల్లె, వదిన మన బిడ్డలకు ఉంటుందో చచ్చిపోతుందో. అయ్యో అన్న అంత మాట మాట్లాడుతున్నావు ఏంది? ఏం చేయాలి చెల్లె, వదినకు నువ్వు గర్భపత్రాలు ఎరక కాగానే 9 తీళ్ళ పరాల చేసింది. సకినాలు మడుగులు గ్యారెలు బూరలు వేసి 5 గంపల్లో పెట్టి బండిలో పెట్టాం గుబు 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 అని జ్వరం వచ్చింది. వచ్చిన జ్వరం దారు లేదు, అప్పల గంపల చేయి తీసుడు లేదు, జ్వరం బాగానే వచ్చింది. అయితే మొత్తం మీద కోడిగుడ్డు పెట్టిపోతే ఆమ్లెట్ అయితే దొరికేనా? గ్యాస్ పోయి అక్కర్లేదు, ఇక ఏ గ్యాస్ అవసరం లేదు. మక్కతో నగింది ఎత్తే పాల పిత్త ఎగురుతాంది. మక్కలు కొనడు బందే, ఇక పాలాలు కొనుక్కోండి పని చెల్లి ఇక్కడ నేర్చుకోడు. ఇక్కడనే బుధవారం సాయంత్రం బుక్కెడు తింటే బేస్తార పొద్దుగా మళ్ళీ బుక్కెడు తింటాంది. నడమ 5-6 రోజులు పోతుందా అన్న? వారం పోతలేదు చెల్లి, బుధవారం తిన్నారు బేస్తారమేని. ఓ చెల్లె మనం పోయేదాకా మీ వదిలే ఉంటుందా బస్సు?
అన్న ఎడవక అన్న శ్రీమంతరావు ఎంతగానో గర్భద్రాలని ఎరకాయని పుట్టింటి కాడ శ్రీమంతం చేయాలని ఆర్డర్ పడుతుంది నిన్ను తీసుకోరమ్మని చెల్లిపోయింది అన్నా నేను రాను ఎందుకు చెల్లె నా భర్త శివలపాడు నౌకర వాంగ్ ఏమన్నాడు గంగిరెడ్డి మీ అన్న వచ్చినా మీ వదిన వచ్చినా గానీ మీ పుట్టింటికి పోకు ఇక్కడనే ఉండవని నా భర్త మాట జవదాటేదాన్ని కాదు నేను ఓ చెల్లె నా బాగా కలిసిండు బావని కలిసిండా అన్న అవును చెల్లె ఏమన్నా కలిసి ఎడిపోతున్నా బాగా నేనండి నువ్వు అన్నట్టు శివలపాడు పోతున్నా కొలువు కన్నాడు నువ్వు ఎడిపోతున్నా బాంబర్ అన్నాడు చెల్లె గర్భద్రా ఎరికైంది బాగా శ్రీమంతం చేయాలి మా ఇంటికి పుట్టింటికాడ కాబట్టి అంటే బాంబర్ నువ్వు నడిచిపోతాను అని బాగా బండి కట్టుకొని పోతాను కదా ఆ బండి నాకు అప్పు చెప్పిండు బాగా నడిచిపోయిండు ఆడ కట్టించిన కరెంట్ రెండుగా చెల్లె కొయ్యాలు ఇదే కోయలేదా ఆ కర్రెట కచ్చరం చూసింది నిజమే అనుకున్నదా అన్నమాట ఎందుకయ్యా ఆ ఆవుకు 4 ఆవులు పుట్టింది బిడ్డకెరకనా ఆమె కట్టించిన కర్రెట్ల కచ్చరమే అనుకున్నది సరే అన్న ఆ చోట కూర్చో కూసబుద్ధి అవుతుందా చెల్లె మనం పోయేదాం అన్న ఆ చోట కూర్చుండే పెట్టింది అత్త దగ్గరకు వచ్చింది అత్తమ్మ ఆకలికి ఇష్టవా మా అన్న తీసుకుపోని వచ్చిండు మా అన్నతో పాటుగా మా పుట్టింటికి పోతానవ్వా అంటే వద్దు బిడ్డ అడిగి ఓకు నువ్వు బిడ్డ పాప లేని వాళ్ళం ఆ కానుపు ఏదో ఇక్కడనే చేసుకుందావు కానీ బిడ్డ నా భర్త మాట మరింతే నీ భర్త పోవం ఏమన్నాడు నా భార్య పైన అన్నాడు నా కొడుకు చెప్పిన మాట మరచటం కాదు ఈయనే ఉండు అంటారు లేదు నేను పోతానని అంజవ్వ చెప్తే విన చెడంగా చూడాలి పోబిడ్డ అని అత్తమ్మ రాదులు అదే ప్రకారంగా వద్దు 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 అంటే పోతా పోతానంటే కానీ పోయేస్తానన్నమాట నోడికి వత్తలేదే పొమ్మన్నారు గాని అత్తమామ రాజులు పోయి రమ్మన్న మాట వాళ్ళ నోడికి రాలేదవ్వా చెల్లె అన్నంట నమ్మినాది అన్నపడి పాపగారి వాడు ఊరు దాటినాక బండి మెల్ల కొట్టుకొచ్చిండు ఊరు దాటినాక 2 తోగలు పట్టిండు బండి దాల్చుతాంటే ఎత్తండి రాలని రప్పాలంటే లేడన్నయ్యా బండి దాల్చుతాంటే గర్భితో అన్న బిడ్డాయే కడపరాడ బిడ్డ ఎదకెక్కుతుంది అన్న బండి మెల్లగోని అన్న బండి మెల్లగోని అంటే పాప గారి వాడు బండి లాగాల్చి దాల్చుతాడు కడపరున్న పిండ ఎదకెక్కిందా ఆడ బండిలా మోర్చబోతా ఉండరా అయ్యో కాచెల్లే ఓర్చిపోయినప్పుడు బండి మాత్రం దాంచుకొని కోలమొండల బాయిగాడి కచ్చి కొరకొర బాగా ఉన్న బిడ్డను గుద్దు కట్టి పట్టుగా బండ పెట్టిరు బండి ఉన్న బిడ్డను బండి వస్తారు నేను కాళ్ళలాగా పడతా పట్టుకో నువ్వు కరకర గొంతులు పడి పాప గారి వాడు అప్పటి వరకు నా చెల్లెని చంపుతున్న నా మాట నువ్వు అడిగత్తలేదమ్మా బంగారం కొరకు ఆడపడ్డవాడు ఆడబిడ్డ కాళ్ళు వదిన పట్టింది ఒకసారి ఎద మీద అడుగు పెట్టి కత్తి చేత పట్టింది అప్పుడు తెలివికి వచ్చింది బిడ్డ అన్నకన్నా చూసింది అన్న రెడ్డి నన్ను ఎక్కడ తీసుకొచ్చింది అన్న బాయి కాడికి లాంచి ఎవరు నా ఎద మీద అడుగు పెట్టు పట్టు మీద వండ పెట్టు నా ప్రాణం కింద కంది చేత పెట్టు నా ప్రాణం చేత నీకేమత్తా తోడబుట్టి చెల్లిని అన్న నా ప్రాణంతో నీకేమత్తదండి ఏమిటి నువ్వు పుట్టినాడు కొల్లుగుంటలో ఏడుపక్కల బంగారం ఏందట అవయ్య రాదు మాకు ఇవ్వలో చెప్పకుండా బాయిల దాచిండు 7 కోళ్ళ మూట్ల బాయిల బంగారం ఉన్నది ఆ బంగారం నా పాలు కావాలంటే నిన్ను చంపితే 5 గడియల గర్భవతిని బావి మీద పోయాలని ఆ ధనమేసమ్మ కోరుకున్నది నిన్ను బావి మీద చంపుతానని తీసుకొచ్చిందా శ్రీమంతం ఎక్కడ చేసుడు అవలాంటి మాకు చెప్పద్దే నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చి మనిషిని కాదు గర్భవతి రాను నా
భర్త గంగిరెడ్డి ఆగమవుతాడు దానికి ఎన్ని కావాలి బంగారం కావాలంటే నీకు పైసలు కావాలంటారా అన్న నాతోని పాట కాను నాతోని పాట కాని నా ఇంటికి నువ్వు వస్తే ఎంత బంగారం కావాలన్నా ఇస్తారా అన్న నీకు ఎంత ఎండి కావాలన్నా ఇస్తా నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా అన్నయ్యా నా ప్రాణం వల్ల నీయ ఓకేనా అన్నా నీ బంగారం మాకెందుకు నీ ఎవరైనా చెప్పద్దారే కాదు ఎవరో బాధ్యతలు అంటారు ఆడదాని దేవుల గీర బొమ్మ అయిపోయి కత్తి చదవడి కరకర గొంతులల్లా వద్దండు కరకర గొంతులు కోసినప్పుడు దండ చేయి దొడుకొని బయలు దారమడ్డది దండ చేయి దొడుకొని దారమడ్డప్పుడు ఎవరయ్యా ఆ బిడ్డ ప్రాణము ఓ నాద భర్తకు కళ్ళ పోతుంది అయ్యా గంగిరెడ్డి నీ కొను పాడవాడనే నీ మాడైన గుండె నా అమ్మగారింటిగా శ్రీమంతమని ఆశపడి వచ్చింది అయ్యా కోళ్ళ మూట బావి మీద నన్ను కోత్తలు నా ప్రాణం పోతుంది బంగారం మాత్రం అనగా నా వదిన విజిక్కద్దు నా అన్న విజిక్కద్దు బయలున్న బంగారం తీసి నా పేరు మీద అంజల్లే గుళ్ళగడ్డి జాతర సాగి నాదు భర్త కల చెప్పిన ఆడి బిడ్డ చిన్న రత్నాకర్ రెడ్డికి కళ పోయిందమ్మా ఓరెల్ల రత్నాకర్ని సాదుకున్న సేలు సొట్టు బండలు అవుతాయి పైకడ నా ప్రాణం పోతుంది రాళ్ళు పాపగారి పెద్దల నన్ను బావి మీద కోసిండు రాళ్ళ బయలున్న బంగారం అన్నవి ఇక్కదు వదిన ఇక్కదు బంగారం అంతా ఖర్చు పెట్టి నల్ల గిడ్డ రాగల్లా చుట్టూ దేవతల గుళ్ళు కట్టినట్టు అంజలి దగ్గర గుళ్ళు కట్టిర్రి జాతర తాగిర్రి ఏలు కోలు మొట్ల భారీ మాయిపోయి ఆ బాయి మాత్రం కోడేరు కావాలన్నదమ్మా విలవిల కొట్టుకొని బావి మీద ప్రాణమైనప్పుడు భర్త గంగిరెడ్డి గంగిరెడ్డి భర్త గంగిరెడ్డి గంగిరెడ్డి నా మాట కలదని అమ్మగారింటి వేసుకుపడ్డమే బాము నన్ను భార్యలే అని వాడిని ఎదురవా అని ఎదురుకుండా కంచెల బరుపుని కత్తండు చిన్న రథరాగ శిల్లెలో తట్టు బండలైనా అని ఆడికెళ్ళి చిన్న రత్నాకర రెడ్డి కొరువేన కా నుండి బావ గంగిరెడ్డి మీ మా చెల్లె ప్రాణం తీసిండటమ్మా అన్న బాబా మరలు చూడు ఇక బావి కాడి కూరి కట్టే వరకే అమ్మా బాయిలో ఉన్న బంగారం అంతా తీసి గడ్డ మీద పెడతాంలాటంగా చెల్లె వంక చూసింది చెల్లె అంజమ్మ నువ్వు ఏడుగురు తోడా మాకు ఒక్కగారు ఒక్క చెల్లెమని మేము సంబరపడ్డమే చెల్లె మా తోడు వాసినావా నా చెల్లెలంగా నా తోడు వాసినావా నా చెల్లెలా నిన్ను సాగిన చెల్లె మా నాన్నలు లేకుండా నా చెల్లె బతకాలి ఎన్నదనుకొని పుట్టింది ఎంగిలి రొమ్ము చేయిందని మన అమ్మ చెప్పిన మాటలు పట్టుకొని సాదుకున్న చెల్లె సాదుకున్న చేతులైనా నా చెల్లెలా పట్టుమల్లి చేస్తున్నావా నా అన్న భర్త మాత్రం భార్య మరి ఏడిసిన వాళ్ళ బంగారం ఖర్చు పెట్టి మా నల్లకిట్రాలు 7 ఎకరాల చెరుకలలా చుట్టూ దేవతల గుళ్ళు కట్టిర్రు నట్టనడవనా భార్య పేరు అంజలి దేవి గుళ్ళు కట్టిర్రు ఎవరయ్యా ఆ మదిన వాళ్ళు
ఆ అన్న ఆడిబిడ్డ ఏమన్నా తొక్కుడు బండలు కావాలన్నా పెద్ద అన్న ఉన్న వదినే అంజలిదేవి గుళ్ళల్లో పోయేటప్పుడు గుడి ముంగట గుడి ముందట నా పెద్ద నా పెద్ద తొక్కుడు బండలు కావాలని దీవించి ఆ సపన పెట్టింది కాబట్టి ఆ ఆడబిడ్డ సపన తప్పది అర్థవాళ్ళ సపన తప్పది ఏయ్! చుట్టూ మాత్రం గుళ్ళు కట్టినట్టు మా అంజలిదేవి గుడి కట్టినప్పుడు అంజలిదేవి గుడి ముందు పెద్ద నర్సిరెడ్డి పెద్ద వదిలి నీలమ్మ ఇప్పుడు బండాలు అయితే ఉన్నారమ్మా అన్న గుడి పూజలు ఎవరయ్యా భర్త గంగిరెడ్డి ఉన్న చిన్న రత్నాకర్ రెడ్డి వాళ్ళిద్దరు మాత్రం గుడి పూజ రైలు అంజలిదేవి జాతర సాగిస్తాను గుడి పూజకు వచ్చిన వాళ్ళు కోనేట దానం చేస్తారు ఆ అన్ని చుట్టూ దేవతల గుళ్ళ పూజ చేసి చివరికి అంజలిదేవిని మాత్రం వేడుకోవాలని పెద్ద పెద్ద వదిన మీకెళ్ళి తొక్కుకుంటా పోతా ఉన్నదే తొక్కుకుంటా పోతా ఉన్నదే భార్య పేరు మీద గంగిరెడ్డి మరి జాతర సాగిస్తాడు చిన్న రత్నాకర్ రెడ్డి చెల్లె పేరు మీద పూజలై జాతర సాగిస్తామమ్మా ఈ రోజు మాత్రం దగ్గర వారి సమస్యలపైన కనకయ్య గారి పేరు మీద మరి బిడ్డలు అల్లులు దారి బలిగం కలిసి ఇంత ఉన్నది తాగుతా ఉన్నది ఈ రోజు ఆడి బిడ్డ అంజవ కలిగి మూడు పూర్ణం కథ చెప్పిన వారికి కలుగుకున్నారు ఎన్న వారికి విష్ణు రోగాలు మంగళ